అసలే ఆ పార్లమెంటు పరిధిలో ఓడిపోయిన ఏకైక సీట్. హ్యాట్రిక్ విజయం సాధిద్దామనుకుంటే టైం బాలేక ఓడిపోవాల్సి వచ్చింది. గెలుపుకు ఊతం అవుతాడన్న ఆశతో పార్టీలో చేర్చుకున్న ఓ నాయకుడు వచ్చే ఎన్నికలలో టికెట్కి పోటీగా మారాడు. కేడర్ని తన వైపు తిప్పుకుంటున్నాడు. దీంతో ఇన్నేళ్లు నియోజకవర్గంలో హవా సాగించిన ఆ నాయకురాలు ఇప్పుడు ఉనికి కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం ఇప్పటి నుంచే పోటీ పడుతున్న ఆ నాయకులెవరు? సీటు కోసం అంత డిమాండ్ ఉన్న నియోజకవర్గం ఏదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మెదక్కి రాజకీయంగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇందిరాగాంధీ ఈ పార్లమెంటు స్థానం నుంచే గెలిచి ప్రధాని అయ్యారు. ఒక్క బీజేపీ తప్ప దాదాపు అన్ని ప్రధాన పార్టీలు మెదక్ నుంచి గెలిచాయి. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి విజయం సాధించారు. పార్టీ అధికారంలో ఉండడంతో పాటు జిల్లా మంత్రి హరీష్ రావు సహకారం ఉండడంతో నియోజకవర్గంలో తిరుగులేని హవా కొనసాగించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని కంఠారెడ్డి తిరుపతి రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. తన విజయానికి సాయపడతాడన్న నాయకుడే రాబోయే ఎన్నికల్లో టికెట్కి పోటీకొస్తుండడంతో పద్మా దేవేందర్ రెడ్డి అసహనానికి గురవుతున్నట్టు సమాచారం. కంఠారెడ్డి తిరుపతి రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన తండ్రి కంఠారెడ్డి చంద్రారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి విఠల్ రెడ్డికి సమకాలికులు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తూ 2004లో సీరియస్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తిరుపతి రెడ్డి 2023 వరకు మెదక్ నియోజకవర్గంతో పాటు జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు సునీతా లక్ష్మారెడ్డి, శశిధర్ రెడ్డి వంటి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్లో చేరినా ఆయన మాత్రం హస్తం పార్టీతోనే ఉన్నారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 వరకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు. 2023 ఎన్నికల్లో టికెట్ ఖాయమనుకున్న తిరుపతి రెడ్డికి మైనంపల్లి రూపంలో అడ్డంకి ఏర్పడింది. మైనంపల్లి హనుమంతరావును కాంగ్రెస్లో చేర్చుకుని ఆయన కుమారుడు రోహిత్ రావుకు మెదక్ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో మనస్తాపానికి గురైన తిరుపతి రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరే ముందే తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలన్న డిమాండ్ చేయడంతో నామినేటెడ్ పదవి ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పరిశీలిస్తామనే హామీ లభించింది. దీంతో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు తిరుపతి రెడ్డి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనకు బాధ్యతలు కూడా అప్పగించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. ఓటమి తర్వాత పద్మా దేవేందర్ రెడ్డి నియోజకవర్గానికి దూరమయ్యారు. దీంతో కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ వ్యవహారాలు చక్కబెట్టారు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు, పేదలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. మెదక్ అసెంబ్లీలో కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ప్రాబల్యం పెరగడాన్ని గమనించిన పద్మా దేవేందర్ రెడ్డి అలర్ట్ అయ్యారు. తిరిగి నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. పద్మా దేవేందర్ రెడ్డి సైతం నియోజకవర్గానికి సమయం ఇవ్వడంతో పాటు చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు సాయం చేయడం వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. దీనిని గమనించిన కంఠారెడ్డి మరింత దూకుడు పెంచారు. పేద కుటుంబాల్లో పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు ఇవ్వడం, ఆలయాల నిర్మాణానికి సాయం చేయడం, వైద్యం కోసం సాయం చేయడం వంటి కార్యక్రమాలను విస్తృతం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలిద్దరి మధ్య పోటీ పెరిగింది. నువ్వా నేనా అన్న స్థాయిలోకి వ్యవహారం వెళ్లిందని సమాచారం. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు పద్మా దేవేందర్ రెడ్డి, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి వర్గాలుగా విడిపోయారు. మెదక్ నియోజకవర్గంలో తమ నాయకుడి ప్రాబల్యం పెరగడాన్ని జీర్ణించుకోలేని పద్మా దేవేందర్ రెడ్డి ఆయన్ని పార్టీ నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని తిరుపతి రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. జిల్లాలో పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు తిరుపతి రెడ్డిని పిలవడం లేదని, ఏదైనా కార్యక్రమానికి తిరుపతి రెడ్డి వస్తే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని కంఠారెడ్డి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేయడంలో పద్మా దేవేందర్ రెడ్డి వెనుకాముందు అవుతున్నారని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలు బీఆర్ఎస్ గెలిచి ఒక్క మెదక్లో మాత్రం ఓడిపోవడానికి పద్మా అనుచరులే ప్రధాన కారణమని ప్రత్యర్థి వర్గం బహిరంగ
బహిరంగంగానే ఆరోపిస్తోంది. పద్మా దేవేందర్ రెడ్డి వర్గం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్లే తమ నాయకురాలు ఓడిపోయిందని సమర్థించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో తమ నాయకురాలు పోషించిన పాత్ర, పార్టీ అభివృద్ధికి చేసిన కృషితో పాటు పార్టీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయన్న ధీమాగా ఉన్నారు వీరు. వచ్చే ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డికే పార్టీ టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఆమె వర్గం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్టే లక్ష్యంగా కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పావులు కదుపుతుంటే తమ అభ్యర్థిత్వాన్ని కాపాడుకునేందుకు పద్మా దేవేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరితో పాటు రేసులో నేను ఉన్నానంటూ మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పోటీకొస్తున్నారు. ఈ ట్రయాంగిల్ ఫైట్లో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో, ఎవరికి టికెట్ ఇస్తుందో మరి.